అని చెప్పి ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా బెదిరించిన ప్రజల్ని అంటే యథాతథా ప్రజలు అక్కడ నాయకులు ఏం చేస్తారు ఇక్కడ కూడా అదే చేస్తారు ఇక్కడ స్థానికంగా ఉండే ప్రతినిధులు కూడా అందుకని ఇంకా సమయం ఉంది వెళ్ళి చూద్దాం ఇప్పటికీ అనేక రకాలుగా మాటలు మార్చారు దుర్గేష్ గారు కొన్ని విషయాలు చెప్పారు అది అమరావతిని క్యాపిటల్ రాజధానికి ముందుకు తీసుకెళ్ళకుండా కావచ్చు పెట్టుబడులు రాని కూడా కాకపోవచ్చు రకరకాల సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ అలాగే సిద్ధాంతంలో నేను మాట్లాడుతుంటే సిద్ధాంతంలో నుంచి కూడా నాకు విజ్ఞాపనలు అందిన అలాగే నాకు అలాగే నేను సీఎంని అయినా అవ్వకపోయినా మీ గుండెలు అయితే నేను సీఎం అయిపోయినా అంటే వాళ్ళు ప్రతి పార్టీలు ఏమంటారు మీ వాడు ఎమ్మెల్యే గెలలేదు సీఎం ఎక్కడ కూర్చోండి అంటారు కదా కానీ నాకు నీ గుండె నీ హృదయ విను ఒక నిమిషం విను నీ హృదయ సామ్రాజ్యంలో నేను సీఎం దాన్ని ఒప్పుకుంటున్నా జనసేన ముఖ్య సిద్ధాంతాల్లో నేను తెలంగాణ విభజన ఇవన్నీ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు దేశ సమగ్రత అంటే నాకు నిజంగా చాలా ఇష్టమైన ఇది ఎందుకంటే ఈరోజు మనం భారతీయుడు అని చెప్పుకోవడానికి దాదాపు కొన్ని లక్షల మంది దాదాపు క్లోజ్ టు 20 లక్షల పై మంది పాకిస్తాన్ విడిపోయినప్పుడు భారతదేశం నుంచి అఖండ భారతదేశం నుంచి 20 లక్షల మంది రెండు సైడ్లు చనిపోయారు ట్రైన్స్ లో అవి చదువుతున్నప్పుడు హృదయ వేదన ఉంటుంది ఇన్ని సాక్రిఫైసెస్ ఇన్ని త్యాగాల ఫలితంగా భారతదేశం అనేది వచ్చింది అలాంటి భారతదేశానికి మనం గొడవలు పెట్టుకుంటూ కులాలు ప్రాంతాలు మతాలు గొడవ పెట్టుకుంటే భారతదేశం విచ్ఛిన్నం అయిపోతుంది అలాంటి భారతదేశం ఈ రోజున కాశ్మీర్ అనేది చాలా పెద్ద సమస్య ఈరోజు ఇందాక మన ఇంటర్వ్యూలో అడిగారు కాశ్మీర్ మీద మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో చేసింది అంటే నేను వారికి ఒకటే చెప్పాను నేను 1980లో కాశ్మీర్కి నేను వెళ్ళేవాడిని ఆ రోజు చిరంజీవి గారితో పాటు వెళ్ళేవాడిని దాని ముందు కూడా వెళ్ళేవాడిని ఆ రాక్షసుడు మరణం ఇలాంటి సినిమాలకు వెళ్తే అప్పుడు కాశ్మీర్లో ఇంకా మిలిటెన్సీ రాలేదు ఇంకా మిలిటెన్సీ రాకముందు ఆ కాశ్మీర్లో తిరుగుతున్నప్పుడు అక్కడ చాలా మంది చాలా ప్రేమగా ఉండేవాళ్ళు కాశ్మీరీస్ అలాగే కొంతమంది ఉగ్రవాదులు కూడా కాశ్మీరీ పండిట్స్ మీద అప్పటికి కొంత హింస స్టార్ట్ అయింది ఇవన్నీ నాకు తెలుస్తూ ఉండే నాకేమనుకుంటుంది మన దేశం కదా ఇది మనందరం ఒకటి కదా కానీ ఆ రోజు నుంచి నాకు వేదన ఉండిపోయింది కాశ్మీర్ తాలూకు అందం చాలా గొప్పది అత్యంత సౌందర్యమైన ప్రాంతం అది పడిపోతున్నప్పుడు జమ్మూ కాశ్మీర్ని ఇవన్నీ వాటికి దేశంలో బలమైన అంతర్భాగంలాగా చేసే విధానంలో చర్యలు ముందుగా చేసే విధానాలు ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగించినప్పటికీ కొన్ని చోట్ల ఇది పర్మనెంట్ శాంతి సౌఖ్యాలు ఇస్తుందని నేను నమ్ముతున్నాను అలాంటిది ఇది ఈ కాశ్మీర్ సమస్య ఇంకా ఎందుకంటే అది పాకిస్తాన్కి కూడా అది ఎంతో కొంత ఒక శాంతి చేకూరుద్ది ఎందుకంటే ఈ గొడవ ఎప్పుడు పడిపడి రెండు దేశాల మధ్య ఒక చిచ్చులాగా ఉంది తద్వారా మన భారతదేశ అంతర్భాగానికి కూడా ఒక సమస్య అయిపోయింది అలాంటిది నరేంద్ర మోదీ గారిని మనస్ఫూర్తిగా ఒక భారతీయుడిగా సాటి భారతీయుడిగా మనస్ఫూర్తిగా వారిని నేను అభినందిస్తున్నాను వారికి మనస్ఫూర్తిగా ఎందుకంటే రెండు ప్రాంతాల ఆ ప్రజల మధ్య శాంతి సౌభాగ్యాలు ఉండాలి పాకిస్తాన్ మధ్య మన మధ్య ఇవన్నీ ఈరోజు వారు తీసుకుంటూనే చాలా బలంగా ముందుకి శాంతిని చేకూరే ప్రక్రియగా దీన్ని చూస్తా ఉన్నాను మనస్ఫూర్తిగా మీ అందరికీ అదే విషయాన్ని మీద పంచుకుంటున్నాం అలాగే జన సైనికులకు సంబంధించి